ప్రజల ప్రాణరక్షణ పశువుల సంరక్షణలో భాగంగా మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు గోశాలను నిర్మించారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు అధికారులు గోశాల నిర్మించి రహదారులపై సంచరించే పశువులను సంరక్షిస్తున్నారు. గోశాలకు తరలించిన తర్వాత వాటిని యజమానులకు అప్పగించనున్నారు. రహదారులపై విచ్చలవిడిగా పశువుల సంచారంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో మున్సిపల్ అధికారులు గోశాలను నిర్మించారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గోపాలరావుతో మా కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. మచిలీపట్నం అనగానే రోడ్ల పైన పశువులు సంచారం కనిపిస్తుంది. అయితే వీటి మూలంగా ఇంతకు ముందు జనాలకి ఇబ్బందులు, వాహనదారులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. దీని మీద దృష్టి సారించిన ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా దీని మీద దృష్టి సారించి ఈ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయాలని, అట్లాగే వాహనదారులకు ఇబ్బంది తొలగించాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ వారికి ద్వారా గోశాలలు ఏర్పాటు చేశారు. ఈ గోశాలలు ఏర్పాటు చేసి ఏదైతే రోడ్ల మీద సంచరిస్తున్న ఆవులు కానీ గేదెలు కానీ తీసుకొచ్చి ఈ గోశాలలో పెడతాం మూలంగా క్రమేణా ఈ రోడ్ల మీద తిరిగేటువంటి ఆవులు గేదెలు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పడటంతో పాటు ఈ ప్రమాదాలు కూడా నివారణ వచ్చాయి. ఇది ఏదైతే ఈ అవగాహన కార్యక్రమం ఉందో దీన్ని మరింత పెంచి ఈ గేదెలు ఆవుల యజమానుల నుంచి మంచి స్పందన తీసుకొచ్చి దీనికి పులి స్టాప్ పెట్టడం ఉద్దేశంతో మున్సిపాలిటీ మచిలీపట్నం నగరపాలక సంస్థ కనిపిస్తుంది. దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి మన మచిలీపట్నం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి ఈ గోశాల విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ గోశాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అట్లాగే యజమానులకు ఎలాంటి అవగాహన కలుగుతుంది, దీని మూలంగా నివారణ ఎలా జరుగుతుంది? అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈ గోశాల దాదాపుగా 8 నెలల క్రితం గౌరవనీయులు మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారి డైరెక్షన్స్ తో, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారి డైరెక్షన్స్, అదేవిధంగా ఎస్పీ గారి సూచనల మేరకు 8 నెలల క్రితం ఈ గోశాల మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి గోశాలని స్థాపించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన వీధులందు విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఆవులు గాని గేదెలు గాని అట్లా విచ్చలవిడిగా తిరగటం మూలన ట్రాఫిక్ అంతరాయం ఒకటే కాకుండా ప్రమాదాలు కూడా అనేక మార్లు జరుగుతున్నాయి. ఈ కోణంలో మన ఉన్నతాధికారులు ఒక మంచి సదుద్దేశంతో పట్టణంలో ఎక్కడైతే విచ్చలవిడిగా తిరుగుతూ ట్రాఫిక్ అంతరాయం ప్రమాదాలకు గురి కాబడుతున్నటువంటి కారణమవుతున్నటువంటి జీవాలని, ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు, వాటిని బంధించి స్థానిక మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి గోశాలకి తరలిస్తూ ఉన్నాం. ఈ కోణంలో మినిమం గా కొంత ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. వారు ఒక 20-25 రోజుల్లో గనక తీసుకెళ్ళినట్లయితే ఆ మిగిలిన్నటువంటి జీవాలని మనకి దూరంగా ఉన్నటువంటి చివటం అనేటువంటి ఒక గోశాల తణుకు దగ్గర ఉందండి. తణుక్కి 4 కిలోమీటర్లు చివటం అనేటువంటి ఒక పెద్ద గోశాల ఉంది. దానికి తరలిస్తున్నాం. ఇప్పటికీ 3 దఫాలుగా తరలించడం జరిగింది చివటం గోశాలకి. దీని యొక్క ఈ గోశాల రన్ చేయడానికి గాని తరలించడానికి గాని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే. ఎవరైతే గోవుల యజమానులు గాని గేదెల యజమానులు గాని వారికి సంబంధించినటువంటి జీవాలని వారి పరిరక్షణలో, వారి ఆధీనంలో ఉంచుకొని పెంచుకొని వాటి మీద జీవనం సాగించాలే తప్ప రోడ్ల మీద వదిలేయడం అనేది సరైన విధానం కాదు. ఎవరిని ఏ ఒక్కరిని కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కరిని లేదా ఒకరిని ఇంకొక వర్గాన్నో ఉద్దేశించి చెప్పేటువంటి మాటలైతే కాదు. దయచేసి ఆవుల యజమానులు గాని గేదెల యజమానులు గాని పట్టణ ప్రజలు సహకరించాలి. రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగకుండా ఆవుల యజమానులు గాని గేదెల యజమానులు గాని జాగ్రత్త తీసుకోవాలి. వారి జీవాలని వారి యొక్క సంరక్షణలోని ఉంచుకొని మేపుకోవాలి. వాటి మీద జీవనం సాగించాలి. అంతేగాని మనం జీవనం సాగించడానికి అవే మాకు దిక్కు, ఆ పాలు పిండుకొని రోడ్డు మీద వదిలేస్తాము అనేటువంటి విధానం అయితే కరెక్ట్ కాదు. అనేక మార్లు చెప్పడం జరిగింది, అనేక సార్లు పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది, పేపర్ ప్రకటనలు గాని ఆ ప్రచారం గాని అనేక మార్లు జరిగింది. అయినా సరే చాలా వరకు మార్పు వచ్చింది, కానీ ఇంకా రావాలి. ఇప్పటికి కూడా ప్రధాన రోడ్లో గోవులు గేదెలు కనిపిస్తూనే ఉన్నాయి. దయచేసి సహకరించాలి. మీ యొక్క జీవన విధానాలపై ఏదో చెయ్యాలనేది కాదు. అయితే మన యొక్క జీవన విధానాలు మనం వరకు చూసుకుంటూ ఎదుటి వారికి పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా ఉండాలి తప్ప మన జీవన విధానం ఇంకొకరికి హాని కలిగించే విధంగా ఉండకూడదు. దయచేసి ఇది మీరు వేరేగా అర్థం చేసుకోవద్దు. ఇదేదో హితబోధ చేస్తున్నా అనేది అర్థం చేసుకోవద్దు. దయచేసి
పట్టణ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఈ గోశాల స్థాపించడం జరిగింది. అయితే దయచేసి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను, గోశాలని ఆపుదల చేయడానికి నానా శక్తులు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. అది సరైన విధానం కాదు. మేమందరం కూడా ఇప్పుడు గోవులంటే గోమాతను అందరం పూజించే వాళ్ళమే. ఆవులు గాని గేదెలు గాని ఇవన్నీ కూడా వాటి విధి విధానాలు పోషణ అని మా అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా వాటి యొక్క జీవన విధానంలో అందరూ పాలు పంచుకొని ఉన్నటువంటి వాళ్లే. ఎవరో కూడా అన్యాయం చేసి మన జీవన విధానంపై ఎవరో దాడి చేసినట్టుగా, హాని చేసినట్టుగా, వారి విధానాలకి కలిగించినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. దయచేసి ఇక మీదైనా కోఆపరేట్ చేయాలి, పట్టణ ప్రజలకి కోఆపరేట్ చేయాలి. దీంట్లో పాలు పంచుకున్నటువంటి మన మున్సిపల్ అధికారులు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నలుగురి సారథ్యంలో ఈ గోశాల రన్ అవుతుంది. మచిలీపట్నంలో ఈ రోడ్ల మీద ఆవులు గేదెల సంచారం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ఈ మున్సిపల్ ఏదైతే మచిలీపట్నం నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం పట్ల అటు ప్రజల్లోనూ ఈ వాహనదారులకు హర్షం వ్యక్తం అవుతుంది. ఇది ఈ వాహనదారుల ప్రాణ రక్షణ, గో సంరక్షణ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గోశాల వల్ల ప్రయోజనకరంగా ఉంది. ఇప్పటికే 70% మేర నివారణ జరిగిందని, మిగిలిన వాళ్ళు కూడా సహకరించి ఏదైతే ఈ ప్రమాదాలకు నిలయంగా ఉందో దీన్ని అరికట్టాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం.